నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు నూతనంగా ఎన్నికైన మొదటి కార్పొరేటర్లు చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలకు మంచి సేవలు అందించి గొప్ప పేరు తెచ్చుకోవాలని, పదవులు శాశ్వతం కాదని ప్రజల నమ్మకానికి అనుగుణంగా పనిచేసే మంచి నడవడికతో అన్ని వర్గాల ప్రజల మన్ననలను చూరగొనాలని, సమస్యల మేయర్తో పాటు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు నూతనంగా ఎన్నికైన మొదటి కార్పొరేటర్లు చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలకు మంచి సేవలు అందించి గొప్ప పేరు తెచ్చుకోవాలని, పదవులు శాశ్వతం కాదని ప్రజల నమ్మకానికి అనుగుణంగా పనిచేసే మంచి నడవడికతో అన్ని వర్గాల ప్రజల మన్ననలను చూరగొనాలని, సమస్యలను మేయర్తో పాటు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. సోమవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో ఆయన పాల్గొనడమే కాకుండా నల్గొండ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కార్పొరేటర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, నల్గొండలో సామాజిక న్యాయం చేసేందుకు డిప్యూటీ మేయర్ పదవిని మైనారిటీ వర్గాలకు అందించడం జరిగిందని, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లందరూ కలిసి పనిచేయాలని, పట్టణ అభివృద్ధి మీ చేతుల్లో ఉందని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మరింత అభివృద్ధి సాధిస్తామని, పేదల సంక్షేమ విషయంలో రాజీ పడవద్దని పిలుపునిచ్చారు. కాగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా బుర్రి చైతన్యారెడ్డి, డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ మొహమ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా వ్యవసాయ అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రవణ్ ఆధ్వర్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, మొదటిసారి మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్లైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్పొరేటర్లపై ఉందన్నారు. నల్గొండ కార్పొరేషన్ నూతన మేయర్గా ఎన్నికైన బుర్రి చైతన్యారెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి నల్గొండ కార్పొరేషన్ మేయర్గా పదవి బాధ్యతలు అప్పగించినందుకు కష్టపడి పనిచేసి ప్రజలకు మేలు చేస్తానని అన్నారు. తనకు మేయర్ అవకాశాన్ని కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు తన భర్త కుటుంబానికి రాజకీయాలలో ఉన్న అనుభవాన్ని ఆధారం చేసుకొని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇకపై నల్గొండ ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, తద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మహమ్మద్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో డిప్యూటీ మేయర్ పదవినిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చరచంద్రాలు, నూతన మేయర్ బుర్రి చైతన్యారెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మహమ్మద్ నూతన కార్పొరేటర్లందరికీ పుష్పగుచ్చాలు అందించి శాల్వాల మెమంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. So congratulations sir, please sign చేస్తారు. औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मोहम्मद इरफान अहमद आमीन 29వ వార్డు సభ్యులు మొహమ్మద్ ఖాజా మానవి షబీర్ చేస్తున్నారు. సార్ కంగ్రాచులేషన్ సార్, సైన్ చేసి వెళ్ళాల్సింది. తదుపరి మహమ్మద్ రఫీయుద్దీన్ గారు నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతను
having became a member of Nalgonda Municipal Corporation, swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ శ్రీనివాసరెడ్డి అనే నేను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం. సైన్ చేయాలి. మేయర్ గారిని మరియు విజేత చూపుతానని కలిగి ఉంటానని, మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాత్మిక ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్ సార్. సైన్ చేయాలి.